హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు సీలింగ్ ఫ్యాన్ బేరింగ్ ఏ విధంగా చేంజ్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ బేరింగ్ పుల్లర్ పెట్టి బేరింగ్ తీయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి. వేరే విధంగా తీసినట్టయితే బాడీ డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తీస్తే సేఫ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త బేరింగ్లు ఫిట్ చేస్తున్నాము. ఈ విధంగా స్లోగా కొట్టాలి ఫ్రెండ్స్. గట్టిగా కొడితే అది బేరింగ్ ప్లే వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బేరింగ్ నెంబర్ వచ్చేసి 6202-6201 ఫ్రెండ్స్. ప్రతి ఫ్యాన్కి అదే బేరింగ్ వస్తుంది, మ్యాక్సిమం అదే వస్తుంది. లేదంటే వేరే నెంబర్లు 1, 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం మనం ఫ్యాన్ కోర్ ఫ్రెండ్స్, ఫ్యాన్ స్టేటరు అంటారు. దీన్ని ముందుగానే వైండింగ్ చేసి పెట్టుకున్నాం. ఇది వీడియో మొత్తం లెంత్ చూపించడం కుదరదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా వైండింగ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇది క్రాంప్టన్ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్స్. దానికి రబ్బర్ బుష్ ఉంటుంది, తప్పనిసరిగా రబ్బర్ బుష్ వేయాలి ఫ్రెండ్స్. ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి ప్రెస్ చేస్తే ఆ బేరింగ్ సిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. తర్వాత స్ప్రింగ్ వేసి బాటమ్ కవర్ కింద కవరు ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని ఫిట్ చేసిన తర్వాత సుత్తతో చిన్నగా ప్రెస్ చేయటం వల్ల బేరింగ్ సిట్టింగ్ కూర్చుంటుంది ఫ్రెండ్స్. తర్వాత సెట్ చేసుకొని స్క్రూలు ఎక్కే విధంగా సెట్ చేసుకొని దానికి 3 స్క్రూలు టైట్ వేసుకోవాలి సమానంగా వేయకపోతే ఏమవుతుందంటే అది వచ్చేసి రూటర్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం, లోపల మ్యాగ్నెట్ అంటారు దాన్ని, మ్యాగ్నెట్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్ అండ్ డౌన్ కావటం వల్ల అది వన్ సైడ్ రాసుకపోయి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ వచ్చి ఆగిపోయటం అలాంటిది జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అందుకే 3 సమానంగా టైట్ వేసుకొని తిప్పుకుంటూ కింద కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేస్తే సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను పెద్ద స్క్రూ డ్రైవర్తో ఒకసారి ఫుల్గా టైట్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టైట్ వేస్తూ షాఫ్ట్ని పట్టుకొని ఒకేసారి తిప్పుతూ ఉంటే అది సెట్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రీగా ఉందన్నట్టు. లైట్గా సౌండ్ వస్తున్నప్పుడు సైడ్ నుంచి సుత్తతో ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. లైట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా సెట్ చేసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కండెన్సర్ ఫిట్ చేసుకొని, కండెన్సర్ ఉంటుంది ఫ్రెండ్స్, కండెన్సర్ ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వైర్లు బయటికి తీయాలి. బయటికి తీసిన తర్వాత కండెన్సర్ క్లాంప్ ఫిట్ చేసుకొని దాని ఫస్ట్ పైన రెడ్ వైర్ కామన్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని సింగిల్గానే పై కనెక్టర్లో పై భాగంలో ఇవ్వాలి ఫ్రెండ్స్. 3 స్క్రూస్ ఉంటాయి లైన్గా. సెంటర్ వచ్చేసి ఎల్లో కెపాసిటర్ వైర్ డమ్మీ చేయాలి ఫ్రెండ్స్. ఎల్లో కెపాసిటర్ వైర్ టర్మినల్లో సెంటర్ భాగంలో ఇవ్వాలి ఫ్రెండ్స్. కింద బ్లాక్ వైర్ కానీ బ్లూ వైర్ కానీ ఉంటాయి ఫ్రెండ్స్. అది కింది భాగంలో కెపాసిటర్ బ్లూ వైర్ కానీ బ్లాక్ వైర్ ఉన్నా సరే కలిపి కింద భాగంలో వేయాలి. ఇది ఏమవుతుందంటే మధ్యన ఎల్లో బ్లాక్ కానీ బ్లూ కానీ మారింది అనుకోండి, ఉల్టా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్